ఎప్పుడు గుడికి వెళ్తుంటాం. దేవుడు చూడాలని ఎంతో తపనిస్తున్నాము. అది ఎక్కడో కాదండి, మీ ఇంట్లోనే ఉన్నారు దేవుడు. అది ఎవరో కాదు, మీ అమ్మ, మీ నాన్న. వాళ్ళని బాగా చూసుకుంటే ఆ దేవుడు ప్రత్యక్షంగా మీకు వచ్చి ఒక మంచి భవిష్యత్తు అనేది ఇస్తారు. అది మీ ఫ్యూచర్ అనేది చాలా అందంగా ఉంటుంది. ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్ వరకు బాగుంటుంది. వాళ్ళని ఎంత బాగా చక్కగా చూసుకుంటారో అంత హాయిగా మీ లైఫ్ అనేది కొనసాగుతుంది. అదే కొన్ని ఇంట్లో చెడ్డవాళ్ళు ఉంటారు, కొంచెం వాళ్ళ ఇంట్లో మంచోళ్ళు ఉంటారు. అదంతా దేవుడు వేసిన కొన్ని నాటకాలు. ఆ నాటకాలను తెలుసుకొని మీ అమ్మని, మీ నాన్నని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్ళైన తర్వాత కూడా. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత మారకూడదు. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల చేంజ్ అవుతారు. బట్ ఆ దేవుడే వాళ్ళు కూడా ముక్త అంటే అమ్మాయిలు కూడా ఏమనుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మదా దేవుడు. ఆ తర్వాత దేవుడు దేవాలయంలో ఉన్న దేవుడు దేవుడు అవుతాడు. ఎందుకంటే ఆ దేవుడే ఈ దేవుడు. ఆ దేవుడు కనకరించాలంటే ఈ దేవుడిని ముక్కితేదా ఆ దేవుడు కనకరిస్తాడు. ఆ తర్వాత ఆ దేవుడిని ముక్కితే కూడా ప్రయోజనం అనేది లేదు. ఎంత ముక్కినా వేస్టే. ఇది తెలుసుకుంటే లైఫ్ అనేది హాయిగా ఉంటుంది, కొనసాగుతుంది. థ్యాంక్ యూ. బై ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్.